గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఓకే మేడం. మేడం. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పాండు సార్కి అండ్ బేబీ మేడం నా టాప్ అప్లైనర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెస్టీజ్ అసలు ఎందుకు చేయాలి, వై ఆర్ యూ డూయింగ్ వెస్టీజ్. ప్రతి ఒక్కరు అంటున్నారు కదా, నార్మల్గా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు వెస్టీజ్ చేయండి బాగుంటుంది, వెస్టీజ్లో అన్నీ బాగుంటాయి, అంతా బాగుంటుంది అని చెప్తారు. కానీ జనాలకు అర్థమయ్యో అర్థం కాకో కానీ బ్యాగ్ కావడం కానీ ఎవరో ఒకరు వస్తున్నారు స్టేజ్ ప్లాట్ఫామ్ నచ్చి కూడా జర్నీ చేస్తున్నారు కానీ మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. మరి వీళ్ళకి తెలుసా తెలియని అన్న క్వశ్చన్ వేసుకుంటే 100% సగం సగం మైండ్ ఎప్పుడు సగంగానే పనిచేస్తుందన్నమాట. ఒక నెల రావడం పోవడం. అసలు వెస్టీజ్ ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ వేసుకుంటే మన పెద్ద టాప్ అప్లైనర్స్ చెప్తున్నారు, తెలిసిన వాళ్ళు ఆగడం లేదు, తెలియని వాళ్ళు కదలడం లేదని చెప్తున్నారు. ఎస్, అది 100% నిజం. ఎందుకనంటే ఇప్పుడు వెస్టేజ్లో జీరో ఇన్వెస్ట్మెంట్ అనేసి ఐడి తీసుకుంటున్నారు. కానీ మరి ఐడి తీసుకున్న వాళ్ళందరూ కస్టమర్గా ఉంటున్నారా, లీడర్గా ఉంటున్నారా? మళ్ళీ ఇందులో కస్టమర్గా వచ్చి కూడా మళ్ళీ లేబర్ యాటిట్యూడే ప్రదర్శిస్తున్నారు అనమాట. ఎందుకంటే మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫ్యూచర్ మారుతుంది, ఇందులో ఉండడం వల్ల మనం కాదు మన తరాలు మారుతున్నాయి అని అంటే జస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల ఎందుకు చేయలేకపోతున్నాం అని క్వశ్చన్ వేసుకుంటే వీళ్ళకి అర్థం కాకలేకనే చేయలేకపోతున్నారు, కంటిన్యూ చేయలేకపోతున్నారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అసలు వెస్టీజ్ అంటే ఏమిటి, అసలు మనకు ఎవరైనా అన్నోన్ పర్సన్ ద్వారానో తెలిసిన వాళ్ళ ద్వారానో వస్తుంది. కొంతమందికి అర్థమై చెప్పరాకపోయినా కానీ మనం ఏందనంటే ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఒక న్యూ మోడల్ వచ్చిందనంటే అది మన కళ్ళకు కనబడ్డదనుకో దాని గురించి సెర్చ్ చేస్తాం, దీని రేట్ ఎంత, అదెంత, ఇదెంత అని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎవరు అన్నోన్ పర్సన్ చెప్పినా కానీ అరే ఇది తీసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాం కదా. మరి వెస్టేజ్లో కూడా వాడుకుంటే ఆరోగ్యం అంటున్నారు. మన లైఫ్ మనం లీడ్ చేయాలన్నా, మనం హెల్తీగా ఉండాలన్నా, మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలన్నా మనం వాడుకునే వస్తువులే, నిత్యావసర వస్తువులే వాడుకోమంటారు కదా. వాడుకుంటే ఆరోగ్యం, వాడేస్తే ఆదాయం అంటారు. అసలు ఎందుకు వాడుకోవాలి? చిన్న మైండ్ సెట్లో ఉండి ప్రతి ఒక్కరు ఏం చేస్తానంటే అందులో రేట్లు ఎక్కువ అది ఇది అంటారు కదా. అవన్నీ పక్కా పెడితే అసలు వెస్టేజ్లోనే ఎందుకు వాడుకోవాలని అంటే బయట ఇన్ని రోజులు వాడుకోవడం వల్ల మనకు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రాని అందరికి రావాలని కాదు, రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు హార్ట్ స్ట్రోకులు ఎక్కువైపోతున్నాయి, హెల్త్ అనేది ఎప్పుడు ఎక్కడ ఖరాబ్ అవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇందులో జస్ట్ మనకు హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఒక్క 2 ప్రోడక్ట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ 450, అది నీకు నచ్చితే వాడుకో లేకపోతే రిటర్న్ చేయమని కంపెనీ పాలసీ పెట్టింది. అదన్నీ ప్రీవియస్ మన లీడర్స్ చెప్పినారు. వాడితేనే నచ్చితేనే చెప్పమన్న ప్రోడక్ట్ ఒక 2 ప్రోడక్ట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఓన్లీ ఆ రెండింటికి సంబంధించినవి లేవు, పక్కన బయట కంపెనీలో ఉంటాయి ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్, జ్యూస్లు అని అవి ఉంటాయి. ఇంకో దగ్గర కిట్ ఉంటుంది, నీకు సంబంధం లేని కిట్ ఉంటుంది, అవి వాడుకోమని అంటే ఏం వాడుకుంటాం. సో ఇందులో ఏమంటున్నానంటే 2 ప్రోడక్ట్స్ కాక 450 అయినాయి. నీ ఎవరు బయటోళ్ళతో కాదు, నీ ఫస్ట్ నీ ఇంట్లోకి రాని, నీ ఒంట్లోకి రాని, నీ పంటకు రాని, అది రిజల్ట్ ఉంటే నువ్వు షేర్ చేయి, లేదంటే సైలెంట్గా నువ్వు వాడుకోవడం వల్ల నీకు హెల్త్ వస్తుంది కదా. అసలు వెస్టేజ్ ప్రోడక్ట్సే ఎందుకు వాడుకోవాలి మనము? ఎందుకంటే కామన్గా మన అందరికీ తెలుసు బయట కల్తీ కెమికల్ ఎక్కువైపోయింది. అది ఫస్ట్ మన భూమి పుట్టినప్పుడే అయిందా అంటే లేదు, నో. ఎందుకంటే అప్పుడు చాలా దిగుబడి ఎక్కువ ఉండేది, పబ్లిక్ జనాభా తక్కువ ఉండేది. తిన్న కాడికైనా మన భూమిలో ఏమంటారు ప్రోటీన్స్, విటమిన్స్ మన బాడీకి అందించాల్సిన 18 రకాలు అంటాం కదా కామన్గా, డైలీ బి విటమిన్ అవన్నీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అవన్నీ భూమిలోనే ఉండేది. ఎప్పుడైతే జనాభా పెరిగిందో, దిగుబడి తక్కువైందో, లాభాలు ఆర్జించారో ప్రతి ఒక్క వ్యాపారి కానీ జనరల్గా మెయిన్గా ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కొత్త జనరేషన్లో. ఏం లేదు, అది ఏందో ప్రోడక్ట్ తెలియదు, జస్ట్ స్టిక్కర్ వేసి ఫ్లేవర్ వేయడం వల్ల దాని మీద ప్రోడక్ట్ బాగుంది, సేల్ అవుతుందా, మంచిగా సేల్ కావాలంటే కలర్ఫుల్ ఉండాలి, క్వాంటిటీలు ఉండొద్దు, చీప్గా రావాలనే ఆలోచన మైండ్ సెట్లో ఉండడం వల్ల మనం ఎప్పుడైతే మనం చిన్న మైండ్ సెట్లో చీప్గా వచ్చింది వాడడం కొనుక్కొని మనం సేల్ పెంచుతున్నామో మన కీ పాయింట్ అర్థం చేసుకొని ఏం చేసిందంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, నేను చెప్పడం కాదు, ఎంతో సెర్చ్ చేసినా కానీ సినిమాల రూపంలో కూడా చెప్తారు మనం ఏ ఫుడ్ వాడాలి, ఏం నీళ్ళు తాగాలి, ఎట్లా ఉండాలి ఏందనేసి. ఒక ఏదో తెలియని ప్రోడక్ట్ తెలియని వ్యక్తి ప్రమోట్ చేసి మనం తినడం మొదలు పెట్టడం వల్ల వాళ్ళ టర్న్ ఓవర్ పెరుగుతుంది. కానీ అరే నేను ఇచ్చేది ఒక మనిషికి, మా జంతువుకి కాదు, మన లైఫ్ ఖరాబ్ అవుతుంది, మన ఫ్యామిలీ ఖరాబ్ అవుతుందని ఎవ్వరు ఇందులో చెప్పరు సార్. ఎందుకనంటే అది నా ఫ్యామిలీ కాదు కదా. అట్లా అనేసి మనం ఏంటంటే ఒక వెస్టేజ్ అనగా ఒక ఐడి ఇచ్చినప్పుడే నీకు
ఇంటికి దేవుడి రూపంలో వరం వచ్చినట్టుగా ఏం లేదు, జస్ట్ నీకు కావాల్సినవి అక్కడ ఏదో కొనుక్కుంటావు. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ మైండ్ సెట్ అని అంటున్నారు, చేంజ్ యువర్ లైఫ్ అంటున్నారు. ఓన్లీ ఇప్పుడు చూడండి, మనం ఒక డ్రెస్ కొనుక్కుంటే ఒక ఫ్రెండ్ రిఫర్ చేయడం వల్ల డ్రెస్ కొనుక్కుంటాం, కానీ అది మనకి ఎలాంటి హెల్త్కి సంబంధించింది కాదు. దాన్ని మాత్రం బ్రాండెడ్ చూసుకుంటాం. అవునా, వాచ్ కొనుక్కుంటాం, అరే అది బాగుంది కదా అని ఎంతో దూరం ఇక్కడ మారుమూల గ్రామంలో ఉండి సిటీలో బాగున్నాయి అంటే సిటీకి పోయి కొనుక్కొచ్చుకుంటాం. సో మన టైం ఎంత వేస్ట్ చేసినాం, ఎంత పని పోతుందో అది అర్థం చేసుకోం. జస్ట్ వెస్టేజ్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, హైజెనిక్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ చేయబడినవి. మనం ఏవైతే తినలేమో, మధ్యతరగతి పేదవాళ్ళు ఈ 18 రకాల పోషకాలు తినలేరు. ఉన్నోడు తినొచ్చు, కానీ వానికి అరగట్లేదు కదా, డైరెక్ట్ తినడం వల్ల అరగట్లేదు, మన బాడీ సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో వాళ్ళకు తీరిక లేకుండా ఏం చేస్తారంటే డబ్బు మీనే పడి టైంకి తినకుండా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కానీ షుగర్ అని బీపీ కామన్గా అందరికి వస్తున్నాయి. అవి తినలేకపోతున్నారు. ఇవేందనంటే మన బాడీకి ఎంతైతే, ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలనంటే డోలో 650 ట్యాబ్లెట్ ఉంటుంది. జ్వరం వస్తే నార్మల్గా మనం ఒకప్పుడు కషాయాలు తాగితే తగ్గేది, కానీ ఇప్పుడు అంత ఓపికలు లేవు మన దగ్గర. ప్లస్ అంతా పొల్యూట్ అయిపోయింది, కలుషితం అయిపోయింది. కాబట్టి అవి డైరెక్ట్ మనం తీసుకోవడం వల్ల, కషాయాలు తాగడం వల్ల పేగులకు ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మనకేమంటుందంటే మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడిన, ఎక్స్ట్రాక్ట్ చేయబడినవి పూలు పండ్లు కాయలతోటే వాడుకుంటే ఆరోగ్యం అంటారు. వాడుకుంటే ఆరోగ్యం, ఓకే వాడుతున్నాం, కానీ కొంతమంది అంటున్నారు ఇందులో డబ్బులు వస్తున్నాయని మనకు ఫస్ట్ రావడంతో చెప్తారు. అవునా, ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. సరే ఆరోగ్యం ఉంది ఇంట్లోనే కూర్చుంటా అంటే అవుతుందా? ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, పంపించిన, మనం ఎన్నో దేవుళ్ళకు మొక్కుతాం కానీ దేవుడు స్వయంగా వరం ఇయ్యాడు కదా. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాడుకుంటే ఆరోగ్యం అంటారు, వాడిపిస్తే ఆదాయం అంటారు. ఇందులో పెద్దగా మనం చేయాల్సిన పనేం లేదు. నువ్వైతే ఏదైతే వాడుకున్నావో ఇంత పెట్టి తీసుకోవాలని ఏం లేదు. ఏదైతే వాడుకున్నావో దాన్ని నలుగురికి షేర్ చేయి, నీ కెపాసిటీ బట్టి. నలుగురు కానీ 40 మంది చేయి. ఫస్ట్ నువ్వు వాడుకున్న రిజల్ట్. ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ వేసుకుంటే ఇప్పుడు కామన్గా బాగుంది అని అంటే దాన్ని స్టేటస్ పెడుతున్నారు, ఎందుకంటే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారని. సో మనం ఏంటంటే మనం తిన్నది బాగుంది, హెల్త్ వచ్చింది, ఇందులో బిజినెస్ ఎందుకు చూస్తున్నారు ప్రతి ఒక్కరు అని అంటే, మనం బయట ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం, జాబులు చేస్తున్నాం, వర్క్ కూడా చేస్తున్నాం, అవునా. కాకపోతే అందులో మన జీవితాలు అనేవి మారలేదు. ఎట్లా అనంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఆదాయం తక్కువైపోయింది. నచ్చింది కొనగలుగుతున్నాం అని మనం క్వశ్చన్ వేసుకుంటే 100 నుంచి 1000% మనకు నచ్చింది కొనుక్కోవడానికి ఇటు ఛాన్సే లేదు. ఎందుకనంటే రీసెంట్గా నిన్న మన సర్వే కూడా వచ్చింది, ఒక్క పర్సన్ మనము లైఫ్ని లీడ్ చేయాలంటే ఓన్లీ ఇంటి ఖర్చులకు, ఇంట్లో కావాల్సిన నీడ్స్కి, అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మనం తినే ప్రోడక్ట్సే కాకుండా ఇంట్లో ఖర్చులకు కానీ పిల్లల చదువులు కాకుండా జస్ట్ 31,000 కావాలంటుంది. మనం చేసే పనులల్లో 31,000 ఖర్చులకే ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఏదన్నా ఉందా? అరే నీకు 31 ఖర్చులు ఉన్నాయి, మరి నీ పర్సనల్కి నేను ఇంకొక 20,000 ఇస్తా అని ఉండే ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడు మనం ఎంతసేపు ఒక 15,000కో 20,000కో మన జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నాం. అది ఎందుకంటే మన లైఫ్ని లీడ్ చేయాలి కాబట్టి కామన్గా అది కావాల్సిందే. కాకపోతే ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం అని క్వశ్చన్ వేసుకుంటే ఎట్లా అనంటే, అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి? బయట ఎక్కడో ఆదాయం కోసం ఏమో చేయాలని తెలియకుండా పోరాటం చేస్తున్నాం, కానీ లైఫ్ అనేది ఎక్కడ చేంజ్ కాలేదు. సో వెస్టేజ్ అనేది ఒక్క ఆపర్చునిటీని నువ్వు ఫస్ట్ ఇక్కడ ఎవ్వరు చెప్పకపోయినా నమ్మాల్సింది నువ్వు. ఎందుకంటే ప్రోడక్ట్ నీ ఒంట్లోకి వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, రిజల్ట్ వచ్చింది. దాన్ని నలుగురు షేర్ చేయరా బాబు, నీకు రిజల్ట్ ఉన్నదాన్ని. అది నలుగురు షేర్ చేయడం వల్ల కంపెనీ నీకే డబ్బులు ఇస్తుంది, ఎవరితో సంబంధం లేదు. కిందోడికి వస్తే మీదోడికి వస్తే అవన్నీ కాదు. నలుగురికి హెల్త్ని ఎప్పుడైతే నువ్వు సహాయం చేసే గుణం ఉంటుందో, అప్పుడు అడుక్కునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయి గుణం ఎప్పుడు ఉంటుందో మనం అప్పుడు రిచ్ మైండ్ సెట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నువ్వు మైండ్ సెట్ అనేది కొంచెం చేంజ్ చేసుకున్నావో నీ లైఫ్ అనేది బ్రైట్గా ఉంటుంది, ఫ్యూచర్ అనేది మనం ఊహించని రీతిలో ఉంటుంది. సో అయితే వెస్టేజ్లో అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి, వెస్టేజ్లో ఏం చేయాలని అంటే జస్ట్ నువ్వు తీసుకున్న ప్రోడక్ట్ వాడుకో, కన్జ్యూమ్ చేయి, తిన్న తర్వాత నీకు నచ్చితే సహాయం చేసే గుణం ఉంటే షేర్ చేయి. లేదు సహాయం చేసే గుణం లేకుండా నాకు ఒక పేదరికం ఉంది, మధ్యతరగతి ఉంది, నేను ఎట్లనైనా గెటాన్ కావాలి, బయటపడాలి, నా పిల్లలకు నా జీవితమే ఇవ్వద్దు, ఫ్యూచర్ అనేది నా చేతిలోనే ఉంది. ఎందుకనంటే మన జీవితకాలం చూడండి సార్, ఇప్పుడు ఈ సెకండే ఆగిపోయేది ఎంతో ఉంది. వెస్టేజ్ జర్నీకి వచ్చినాక కూడా ఇంకొక 2 ఏళ్ళు అయినాక టైం తీసుకుంటుంది సార్, 2 నెలలు అయినాక తీసుకుంటుంది. మరి ప్రతి ఒక్కటి మన చేతిలో ఉంది, అవునా.
కానీ జీవితం అనేది మన చేతిలో ఉందా? లైఫ్ అనేది ఎప్పుడు ఆగిపోయేది తెలవదు. ఇందులో మంచి 3 జనరేషన్ ప్లాన్ ఉందని అంటున్నారు. మరి 3 జనరేషన్ ప్లాన్ కావాలంటే 3 జనరేషన్ ఉంది, 3 ఇయర్స్‌కి నేను అచీవ్ అయితా అనంటే నీ లైఫ్ స్టైల్ అనేది ఒక 1 మంత్‌లో ఉండదా? 1 సెకండ్‌లో ఉంటదో? మరి నువ్వు వర్క్ చేసేది బయట ఇన్ని రోజులు ఒక 20,000 చేస్తే మనలో ఏమీ మారలేదు. లేబర్‌గానే ఉన్నాం. 3 జనరేషన్ ఉంది అనంటే మనం ఎంతవరకు టైం వేస్ట్ చేయకుండా సక్సెస్ తీసుకోవాలి. ఎట్లా అంటే ఎక్కడైనా చూడండి, సక్సెస్ రావాలంటే ఊరికే రాదు. దానికి ఒక ఫార్ములా ఉంది. టైం ఇంటూ వర్క్. నువ్వు ఎప్పుడైతే టైం ఎక్కువ ఇచ్చి వర్క్ చేసావో అప్పుడు సక్సెస్ వస్తుంది. అయితే ఇందులో కంపల్సరీ నేను చెప్తున్న వెస్టేజ్లో వర్క్ మనం టైం ఎప్పుడు ఎక్కువ గెయిన్ చేసి వర్క్ను ఎక్కువ పెంచుకుంటామో కంపల్సరీగా లైఫ్ చేంజ్ చేసే ఆపర్చునిటీ ఉంది. ఎందుకు అని అంటే చాలామంది మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటున్నాం. బయటవారు ఎవరు వద్దు, మనం ఇప్పుడు ఈ జూమ్ సెషన్కి మనం పాండుకోర్ టీమ్ అని పెట్టినాం. అంటే ప్రతి ఒక్కరు ఇందులో 5 కోట్ల ఐడీలు వేసారు, కానీ ప్రతి ఒక్కరికి కోర్ అనేది ఇంకా కాలేదు. ఎందుకంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేసి గెట్ ఆన్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళు ఇంకా టీం పెంచుకోవాలని ఇంకా వాళ్ళు 5% లెక్క వర్క్ చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగానే ఉంది, కానీ మన లైఫ్ అనేది ఎక్కడ మారలేదు. ఎందుకంటే వీళ్ళకి చేయాలని కొంతమందికి ఇప్పుడు 90% ఐడీలు తీసుకుంటే కామన్గా ఇందులో 70% ఆకలితోనే ఉన్నోళ్ళే ఉన్నారు, కానీ ఏం చేయాలో తెలియక, ఓపిక లేక, తీరిక లేక దీన్ని సగం సగం తెలుసుకోవడం వల్ల చేయలేకపోతున్నారు అనమాట. వేస్టేజ్ అనేది ఎందుకు చేయాలంటే నువ్వు చేయడం కాదు, జస్ట్ నువ్వు వాడుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది, దాన్ని షేర్ చేయడం వల్ల ఆదాయం అంటారు. ఆదాయం ఒక్కటే కాదు, బయట ఎక్కడ చూసుకున్నా కానీ ఆదాయం చూసుకుంటే ఆరోగ్యం పోతుంది. ఎక్కడ జాబ్ చేసినా, కూలీ చేసినా, ఎక్కడ చేసినా. ఎందుకంటే వాడు చెప్పిన టైం ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, బాస్ ఉంటుంది. ఆదాయం చూసుకుంటే ఆరోగ్యం పోతుంది. ఎందుకనంటే మనం సరిగ్గా ఫుడ్ తినము, టైంకి వెళ్ళాలంటున్నాం. సో ఇలా లేనిపోని రోగాలు రావడం వల్ల హాస్పిటల్ పెడుతున్నాం. సో ఇందులో మనకు న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నువ్వు తినడం కాదు, నీ ఫ్యామిలీకి తినిపించడం వల్ల కూడా నువ్వు నెలకు 5,000 6,000 మనం సేవ్ చేసుకుంటాం. ఎందుకంటే హాస్పిటల్ అనేది దూరం అవుతున్నాం కదా. అది కూడా నువ్వు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. నీకు 5,000 సేవ్ అవుతున్నాయి అంటే ఎగ్జాంపుల్ చూడండి, ప్రతి నెల 5,000 హాస్పిటల్ పెట్టే బదులు ఒక 20 మంత్స్ చిట్ వేసుకోవడం వల్ల ఒక 1,00,000 రూపీస్ ఇలా కూడా ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. 1,00,000 20 మంత్స్లో వేసుకోవడం వల్ల మన ఇన్కమ్ మన దగ్గరనే ఉంటుంది కదా. ఇలా ఎందుకు ఆలోచిస్తలేరు ప్రతి ఒక్కరు? ఇట్లా ఎందుకు చేయాలంటే మనతో పాటు ఇంకొందరు మంది జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇవ్వగలవు. బయట చూడండి, నువ్వు పని చేస్తే నిరుద్యోగం కానీ చిన్నకారు సన్నకారు మధ్యతరగతి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మనం చిన్న అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో కనీసం చిన్న బ్రైట్ అంటే చీకటిని తీసేసి వెలుగు నింపినోళ్ళం అయితే ఇప్పుడు నాట్ ఓన్లీ ఒక్కరికే కాదు, మనం ఒక్క పర్సన్ చేస్తే వాళ్ళ 3 జనరేషన్స్ మారుతాయి అని అంటారు. ఇందులో ప్రతి ఒక్కరు ఐడి ఉన్నోళ్ళే ఉంటారు కదా. ఇందులోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటారు, నేను 3 తరాల వరకు నేను పాండు సార్కి రుణపడి ఉంటా అంటే, సార్ మనకేం చేయలేదు, జస్ట్ ఐడి ఇచ్చిండు, అవకాశం ఇచ్చిండు, తను నిలబడ్డాడు కాబట్టి ఇంతమందికి అనేది మనకు సర్క్యులేషన్ అయింది. మనం నిలబడితే మన కింద ఇంకొక ఇట్లాంటి వ్యక్తి రావడం అయితే కంపల్సరీ జరుగుతుంది. కొంచెం ఓపిక కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి. బయటి వ్యవస్థలో చూడండి, ఎక్కడైనా మనం ఎదిగితే కిందికి లాగేటోళ్ళే ఉంటారు. కానీ ఇందులో బయటి వ్యవస్థ కాదు, మన వేస్టేజ్లో నువ్వు నిలబడితే వస్తుంది, ఏదైనా సక్సెస్ కావచ్చు, ఏదైనా మనం ఆలోచించే ఆలోచనే అంటారు. చూడండి, నువ్వు వాడితే ఆరోగ్యం వస్తుంది, వాడిపిస్తే ఆదాయం వస్తుంది. ఇంకొకరికి ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి మన జీవితంలో చూడండి. అందుకనే వేస్టేజ్ చేయాలన్నమాట. ఇంకెందుకు చేయాలి వేస్టేజ్ అంటే, బయట ఎక్కడ లేదు సార్, మనం చేస్తేనే వచ్చే ఇన్కమ్ ఉంది. ఇప్పుడు చూడండి, అందరికీ 24 గంటలే. ఒక పర్సన్ 20 గంటలు కష్టపడతాడు, 13 గంటలు కష్టపడతాడు, కొంతమంది 8 గంటలు కష్టపడతాడు. ఈ కష్టపడి ఎప్పుడైతే మనము ఫ్రీ టైం ఉందో టైం వేస్ట్ చేసినాం, ఆ టైంని ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది, మనం పని చేసే వచ్చే ఇన్కమ్ ఉంది. ఎప్పుడైతే నీకు టైం ఇక్కడ మిగిలిపోతుందో ఆ టైంని కనీసం డైలీ 1 అవర్ పెడతావా, డైలీ 2 అవర్స్ పెడతావా, వీక్లీ 1 అవర్స్ పెడతావా, పెట్టడం వల్ల మనము చిన్నగా టీం ఫామ్ చేసుకొని మన కింద నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం వల్ల ప్యాసివ్ ఇన్కమ్ నువ్వు ఉన్నా లేకున్నా ఈ ఈ వెస్టేజ్లో మాత్రం జర్నీ కొనసాగిస్తే. బయట మార్కెట్లో చూడండి, సూటు బూటీ లాంటివి తీసుకుంటాం, కానీ అవి ఎన్ని రోజులు ఎంతమంది తీసుకుంటారు? ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నగా ఏడిఎంఎస్ అని వచ్చింది, ముక్కు పుడక అని వచ్చింది చూడండి. ఇప్పుడు మన జనాభాలో ఒక 20% జనాలు ఉంటారు,
వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే అందులో ఒక వైఫే తీసుకుంటుంది ముక్కు పుడక. మరి అట్లా ఎంతమంది తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు అయితే తీసుకోరు కదా, అందరు స్తోమత ఉండదు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది చైన్ అనేది? మన చైన్ అయితే ఏం లేదు కదా, వాడుకో. ఫాస్ట్ కన్జ్యూమింగ్ గూడ్స్. ఎవరైతే సోప్ రుద్దుకుంటారో, ఎవరైతే మనకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో అవి తీర్చుకోండి, నీకు ఆరోగ్యం వస్తుంది. దాన్ని నలుగురికి పంచడం వల్ల ప్యాసివ్ ఇన్కము. నువ్వు ఉన్నా లేకున్నా గడియారం ఎట్లా నడుస్తుందో నీ ఇన్కమ్ అనేది కంపల్సరీ నడుస్తుంది. ఎట్లా అనంటే ఇందులో మనము కస్టమర్ యాటిట్యూడ్ నుంచి ఎప్పుడైతే లీడర్ మైండ్ సెట్ వచ్చి లీడర్ క్రియేషన్ చేసుకోవడం వల్ల ప్యాసివ్ ఇన్కమ్ నువ్వు ఉన్నా లేకుండా జరిగే ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్ బయట చూడండి, మన తాత మనకు ఒక 10 ఎకరాల భూమి ఇచ్చిండనుకో, ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని అమ్ముకునే ఛాన్స్ ఉంది. ఆదాయం తగ్గుతుంది కాబట్టి దాన్ని తీసేసే ఛాన్స్ ఉంది. అదే వెస్టేజ్లో చూడండి, నువ్వు తీసేసే ఛాన్స్ ఉందా? నీ వచ్చే ఇన్కమ్ మీద నెలనాడు జనరేట్ అవుతుంది, నీ పిల్లలు తరతరాల వరకు ఉంటుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎగ్జాంపుల్ ఇది అనమాట. సో దీనికోసం మనం ఎంత చేయాలి? కొంతమంది అంటారు కంపెనీ ఉంటుందా పోతుందా అంటే, నీకు నథింగ్, ఈ విషయమే నథింగ్. ఎందుకనంటే నువ్వు వాడుకో. ఇన్ని రోజులు డీమార్ట్లో కొనుక్కున్నావు, బయట ఎక్కడ కొనుక్కున్నావు, నీకు పొల్యూట్ కల్తీ ఉన్న కెమికల్ ఉన్న ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇందులో వాడుకోవడం వల్ల నీకు హెల్త్ వస్తుంది. కంపెనీ ఒక 20 ఇయర్స్ ఉంది, 20 ఇయర్స్ ఉన్న కంపెనీ ఎక్కడం పోతుంది. ఎగ్జాంపుల్ పోతే నష్టమే ఉంది చెప్పండి. నువ్వు వాడుకునేది ఏది ఇక్కడ వాడుకున్నావు, ఇది అయిపోయిందని అంత మాత్రంలో మాత్రం ఇంకా నువ్వు చచ్చిపోవు కదా, వాడుకుంటావు కదా. ఈ 20 ఇయర్స్ ఉన్న కంపెనీ ఎక్కడ పోతుంది సార్? 2 ప్రోడక్ట్స్ కాక 450 ఉన్నాయంటే కంపెనీ ఎక్కడికైనా పోతుందా? పోయిందనుకో నీకు నష్టమే ఉంది. ఎందులో ఏమన్నా నువ్వు పెట్టుబడి పెట్టినావా? కంపెనీ ఫౌండరే నీకు అరే మధ్యతరగతి ఉన్నారు, ఆరోగ్యం ఇవ్వాలి, ఆదాయం ఇవ్వాలి అనేసి కంపెనీ ఫౌండరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1 రూపీ మనతోటి తీసుకోకుండా దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంపెనీ పెడుతుంది, అందులో కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీ పెడుతుంది. నువ్వు ఇంత దూరం రాలేవు బాబు, నీకు నియర్ బై స్టోర్స్ కానీ ఆన్లైన్ సిస్టమ్ కల్పిస్తుంది అనేది మనకు నష్టమే ఉంది. కాకపోతే ఇందులో ఏంటంటే మనకు కొంచెం ఏమంటే కోరిక ఉండాలి, గెలవాలన్న కోరిక ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. నథింగ్ సార్, మనం దారెంబడి పోతుంటే ఎంతోమంది అంటారు కానీ మనకు అవసరం లేదు కదా, అవన్నీ పట్టించుకోకుండా జస్ట్ నువ్వు కొనుక్కున్న ప్రోడక్ట్ నచ్చితే షేర్ చేయలేదంటే రిటర్న్ చేయంటుంది. ఇందులో కంపెనీ గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? కంపెనీ 100% ఎథికల్గా ఉంది, లీగల్గా ఉంది, అన్నీ ఉన్నాయి. మన కంపెనీతో సంబంధమే లేదు. నీకు ఆకలి ఉందో పోరాటం చేయి. బయట 30 ఏళ్ళు చేసేదేదో ఇక్కడ ఒక 2 to 3 ఇయర్స్ చేయడం వల్ల నీకు బయట ఏవైతే నెరవేరని కళలు ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఒక కార్ కావాలి, ఇల్లు కావాలి, ఇలాంటివి ఎన్నో కళలు మిగిలిపోతున్నాయి. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కానీ బయట నెరవేర్తలేవు. సో వేస్టేజ్ అనే ఒక్క ప్లాట్ఫామ్ని మనం పట్టుకొని జర్నీ చేయడం వల్ల ఇవన్నీ మారుతాయి. సో ఎందుకు చేయాలి వేస్టేజ్ అంటే? చూడండి, ప్రతి ఒక్కరు ఎప్పుడైతే నువ్వు కస్టమర్ మైండ్ సెట్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అవుతున్నావు, ఆంచి మనం లీడర్గా క్రియేట్ అయినాం. లీడర్గా క్రియేట్ అవుతున్న పక్షంలోనే నువ్వు ఒక టీచర్గా కానీ లెక్చరర్గా కానీ మోటివేషనల్ స్పీకర్గా ఎదిగినప్పుడు, మన కింద లీడర్ క్రియేషన్ చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక సప్లిమెంట్ ఇస్తూ డాక్టర్గా ఎదుగుతున్నాము. ఒక ఇంజనీర్గా మనం బైక్కి సంబంధించిన నానో ఇంజనీర్ గురించి చెప్తున్నాము. ఒక రైతును రాజు చేసే సొసైటీలో ఎక్కడ లేదు, రైతును రాజు చేసే కెపాసిటీ ఉంది. రైతే కదా మన దేశానికి వెన్నుముక. మరి రైతు పేదగానే ఉంటుండు, అప్పులు ఎక్కువైపోయి అదే గడ్డి మందు దాగి చనిపోతుండు. ఇక్కడ మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తాగినా ఏం కాదు, ఇవి వాడుకోవడం వల్ల హెల్త్ వస్తుంది, అలాంటిది ఉంది సార్. మనం ఎన్నైనా చెప్తాము అవునా, వాళ్ళు ఒక్కసారి మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు ఏదో ఒక కారణం ఉంటుంది. అలాంటప్పుడు మనం ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల రైతే రాజు అవుతుంది కదా. బిజినెస్ ఇప్పుడు చూడండి 3 months ఉంటుంది, వ్యవసాయం కూడా 3 months ఖాళీ ఉంటారు. అప్పుడు ఈ బిజినెస్ చేసుకోవడం వల్ల ఇన్కమ్ వస్తుంది. ఒక రైతు ఎన్నాళ్ళు చేయగలుగుతాడు? ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది ఒకప్పుడు 100 years ఉండే మంచి ప్రోడక్ట్స్ తిన్నప్పుడు ఇప్పుడు 60 yearsకి పడిపోయింది. రైతు మరి ఇంకొక 60 years చేయగలుగుతాడు. మరి ఆ వేస్టేజ్ అనే జర్నీ చేయడం వల్ల 2 to 3 years చేయడం వల్ల ఒక ఎట్లా అనంటే ఒక మంచి మోటివేషనల్ స్పీకర్గా మంచి ఆదాయం తీసుకునే 3 generation ప్లాన్ ఇంకోళ్ళకి ఇస్తూ మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఇలా ఉండడం వల్ల లీడర్గా ఎదగవచ్చు. ఇది ప్రతి ఒక్కటి ఉంది సార్. వేస్టేజ్ ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలి? మనం ఒక టీచర్గా, డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, మోటివేషనల్ స్పీకర్గా ఎంతోమందికి సహాయం చేయొచ్చు. ఇట్లా ఉందన్నమాట. అందుకనే వేస్టేజ్ చేయాలి. బయట మార్కెట్లలో ఇదేం లేదు, యాప్ వస్తుంది ఎగిరిపోతుంది, ఎక్కడ పోయిందో కూడా తెలియదు. అవునా, మంచిగా ఉంది మేడం. మేము ఏమంటున్నానంటే వేస్టేజ్ చేయమంటారు, వాడుకోమంటారు, ఆరోగ్యం అంటారు,
3 జనరేషన్ అంటారు, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇవన్నీ కామన్గా బయట చెప్పేవి. కానీ నేనేం చేయాలి, ఎందుకు చేయాలి అని చెప్పారు. ఎలా చేయాలని అంటే కొత్తగా ఏం చేసేది ఏం లేదు సార్. మనకు 5 పిల్లర్స్ బిజినెస్ ప్లానే ఉంది. ఏం చేయాలి, ఎలా చేయాలనేసి మనకు కంపెనీనే చెప్తుంది. మన గౌతమ్ బాలి సార్ దేవుడు చెప్తున్నాడు. కొత్తది ఏం లేదు. సోచ్నోక హిమ్మత్ కరో. నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు, నీ భయాన్ని వదిలేసి బయటికి వచ్చినప్పుడు నువ్వు జస్ట్ నమ్మకమే పెట్టుబడిగా పెట్టు. ఏం చేయాలి ఫస్ట్ మరి వెస్టేజ్ చేయాలని నాకు అర్థమైంది మీరు చెప్పేదాన్ని బట్టి. కనీసం ఒక 20% నా మైండ్ సెట్ మారింది. కానీ ఎలా చేయాలి అంటే ఏం లేదు, కొత్తగా చేసేది ఏం లేదు. బిజినెస్ ప్లాన్ కంపెనీనే ఇస్తుంది. మనం డైలీ ట్రైనింగ్స్ వెళ్ళడం వల్ల మనకు బిజినెస్ ప్లాన్ అర్థమవుతుంది. మీటింగ్ పోవడం వల్ల అసలు మన స్థాయి ఏంది, మనం ఎక్కడున్నాం, మన లైఫ్ స్టైల్ ఏంది. ఒక 20,000కి అక్కడ ఉండిపోయినాం కదా, ఇక్కడ ఒక 12 లక్షలు వచ్చే వ్యక్తిని చూస్తున్నాం, 46 లక్షలు వచ్చే వ్యక్తిని చూస్తున్నాం. వాళ్ళకు కూడా జస్ట్ స్పార్క్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇదేందో పట్టుకొని ముందుకెళ్ళడం వల్లనే వచ్చింది కదా, మనకు కూడా అలాంటి ఆపర్చునిటీ వచ్చింది. కానీ బయట ఎక్కడ లేదు సార్. ఇప్పుడు 12 లక్షలు వచ్చే వ్యక్తి కూడా పాండు సార్ ది గ్రేట్ లీడర్, సీఎం సార్ కూడా వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను, నేను 5% వ్యక్తి లెక్క వర్క్ చేస్తా అని అంటున్నాడు. మనం ఎందుకు చేయట్లేము? ఇందులో మనకు అప్లైనర్ల సపోర్ట్ ఉంది. దాన్ని తీసుకుంటూ ప్రతి ఒక్క సెమినార్ని కానీ, బూట్ క్యాంప్ని, వెబినార్ని ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవడం, సిఎన్టీ ట్రైనింగ్లో యూటిలైజ్ చేసుకోవడం వల్ల ప్లాన్ మనకు వస్తుంది. ప్లాన్ వచ్చిన తర్వాత మనం ఒక చిన్న లీడర్గా ఎదుగుతున్న క్రమంలోనే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, రాగానే ఎవరికి ఇన్కమ్ రాదు. ఎప్పుడైతే నువ్వు లీడర్గా ఎదుగుతున్నావు అప్పుడు చిన్న ఇన్కమే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది వర్క్ కాదు, నెట్వర్క్ అనమాట. ఫస్ట్లో చాలా కష్టం ఉంటుంది. తర్వాత మనం డెవలప్ అవుతుంటే మనం అనేది వర్కే ఉండదు అనమాట. ఒక సెలబ్రిటీ లాగా, బంగారు బాతు లాగా ఉండొచ్చు అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే మనము చిన్న లీడర్గా ఎదిగి మన కింద లీడర్గా జనరేట్ చేసుకుంటున్నామో అప్పుడు వాల్యూ వస్తుంది. అరే మా అప్లైనర్, మా సార్ ది గ్రేట్ లీడర్ అనేసి రెస్పెక్ట్ బయట ఏమో అడుక్కుంటూ వచ్చేది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక దావత్ ఉందంటే ఒక 500 నేను ఇస్తాను, ఇంకొకరు 10,000 ఇస్తే అరే మా అన్న మంచోడు 10,000 ఇచ్చినని ఆడ రెస్పెక్ట్ పెరుగుతుంది. మనం ఇస్తే మనం కొనుక్కుంటూ వస్తుంది. మన ఖర్చులు తగ్గించుకునే కదా వాడికి 10,000 ఇస్తే మనం కొనుక్కుంటూ వస్తుంది. ఇందులో వేస్టేజ్లో కొనుక్కునేది ఏం లేదు సార్. ఫ్రీగా ఐడి మనకు అవకాశం వస్తే దాన్ని పట్టుకొని జర్నీ చేయడం వల్ల వాల్యూ, రెస్పెక్ట్. మన ఫౌండరే అన్నారు, ఇది ఎవరితో సంబంధం లేదు, అప్లైనర్ది కాదు, డౌన్లైనర్ కాదు, కంపెనీని, ఇది mywested.com. ప్రతి ఒక్కరు ఇందులో ఉండడం నాది అనుకున్నప్పుడు ఎప్పుడైతే అవుతుందో మన టర్నోవర్ పెరిగి మనము వర్క్ చేయడం వల్ల షేర్ అనేది ఇస్తుంది కంపెనీ. ఎలాంటి ఆధారం లేకుండా నువ్వు దారిలో పోయి దానాన్ని పట్టుకొచ్చి జీరో ఐడి వల్ల కంపెనీ టర్నోవర్ నుంచి షేర్ ఇచ్చే ప్లాట్ఫామ్ ఎక్కడ లేదు, వెస్టేజ్లోనే ఉంది. అందుకనే మనం వెస్టేజ్ చేయాలి. ఎలాంటి పెట్టుబడి లేకుండా మనకు టర్నోవర్ నుంచి షేర్ ఇస్తుంది కాబట్టి వెస్టేజ్ చేయాలి. సో అందుకనే వెస్టేజ్ చేయాలి మనం. అయితే మనము సరే ఓకే పెట్టుబడి లేదంటారు కదా, మరి ఫ్యూచర్ ఎట్లుంటుందంటే 2004లో స్టార్ట్ అయిన కంపెనీ 2023లో మన గవర్నమెంట్ లీగలైజ్ చేసింది. 2014లోనే మన కంపెనీ ఏందనంటే మన 2004లోనే మనకు లీగలైజ్ చేసి మనము 2014లో 2024లో వచ్చిన లీగలైజ్ కాకుండా మన కంపెనీ వీటన్నిటికీ లోబడి పనిచేస్తుంది. 2004 నుంచే పనిచేస్తుంది. ఇందులో ఒక కలెక్టర్ ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఐపీఎస్ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లేదని. వాళ్ళు నార్మల్గా అయితే రాలేదు కదా. బయట చూడండి, చిన్న అరాచకం చేస్తేనే జాబ్ పోతుందని ఎంతో భయపడుతుంటారు, అవునా? ఇలాంటిది ఇందులో కంపెనీకి వచ్చి ఇంతమంది అవేర్నెస్ ఇస్తూ నిలబడ్డారంటే మన కంపెనీ ఎథికల్గా ఉంది. అది ఏదో గవర్నమెంట్లో చేంజ్ అయినప్పుడు కాదు, 2004లోనే ఒక్క కరెక్షన్ కూడా చేయకుండా, కామన్గా చెప్పాలంటే వేరే కంపెనీలను ఇది ప్రతిబింబంగా అద్దంలో చూసుకుంటూ కరెక్షన్ చేసుకుంటున్నాయి తప్ప మన వెస్టేజ్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉందన్నమాట. ఎందుకనంటే ఇది నార్మల్గా ఎఫ్సిజి కన్జ్యూమర్ గూడ్స్ అంటారు, ఫాస్ట్ కన్జ్యూమింగ్ గూడ్స్. మనం డైలీ వాడుకునే ప్రోడక్ట్సే కాబట్టి మనం ఎక్కువ ధర ఉందంటే ధర ఎక్కువ లేదు సార్. బయట కంపెనీలు చూడండి, చాలామంది ఇందులో ఏళ్ళు పెట్టి వచ్చిన వాళ్ళు వచ్చారు. జస్ట్ స్పిరిలినా అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఒక 4,000 ఉంటుంది 1 లీటరే. మరి మన దగ్గర స్పిరిలినా ఎంత ఉంది క్యాలిక్యులేషన్ చూసుకోండి, జస్ట్ 500+ రూపీస్ ఉంటుంది. అది మనకు ఎంత హెల్త్ని ఇస్తుంది, ఒక 40 రకాల డిసీజెస్ను తగ్గిస్తుంది.
తల మైగ్రేషన్ నొప్పిని కానీ మైండ్ పవర్ని పెంచుతుంది, మనకి యాక్టివ్నెస్ ఇస్తుంది. ఇలా చాలా యాటిట్యూడ్ మార్చుకోవచ్చు. సో ఇలా అనమాట. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీ ఇస్తుంది. ఎట్లా కల్తీ లేవని ఎట్లా చెప్తున్నాం అంటే 100% బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇంట్లో మనం న్యాచురల్గా పండించుకుంటే కల్తీ జరగదు. అలా విధంగా వెస్టేజ్ కంపెనీ my.com అంటుంది కాబట్టి నాది కాబట్టి ఒక 7,500 ఎకరాలలో నేను ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నడుస్తుంది. సైంటిస్టుల పర్యవేక్షణలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనుషుల మీద ప్రయోగించి బయటకు వస్తుంది. ఏదో జంతువుల మీద ప్రతి ప్రోడక్ట్ బయట అయితే చూడండి కెమికల్ ఉన్న దాంట్లో ఫస్ట్ జంతువుల మీద ప్రయోగిస్తాడు. ఇది వితౌట్ కెమికల్ మన బాడీకి సంబంధించిన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ సరిపోయినంత మనకు ప్రాపర్ కెమికలే ఉంటుంది కాబట్టి మనుషుల మీదకే డైరెక్ట్ మనకు టెస్ట్ చేసి బయటకు పంపిస్తారు. కాబట్టి 100% ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల హెల్త్ పర్పస్లో ఎలాంటి ఇష్యూ లేకుండా ఇన్ని రోజులు 21 ఇయర్స్ నడుస్తుందంటే ఎలాంటి రిమార్క్ లేకుండా ముందుకెళ్తున్న కంపెనీ వెస్టీజ్. అందుకనే మనం ఈ కంపెనీలో ఎంచుకోవాలన్నమాట. అందుకే చేయాలి వెస్టీజ్. మన ఇండియాలో స్టార్ట్ అయింది, మరి ఇక్కడనే ఉందంటే 9 దేశాలలో ఉంది. 2030 నాటికి 30 దేశాలు అంటుంది. అవునా, ఇంకెక్కడికి వెళ్తుంది సార్ కంపెనీ? మనం ఎప్పుడైతే మన కోరిక బలంగా ఉందో ఇవన్నీ ఆలోచించనమాట. ఎక్కడికి వెళ్ళాలరా, ఎవరిని పట్టుకోవాలి, ఇదే అని ఉంటుంది. సర్టిఫైడ్ అయిన కంపెనీ, 30 సర్టిఫికేషన్లు ఉన్న కంపెనీ. ఎక్కడ పోతుంది చెప్పండి? సిఎస్ఓ కంపెనీ అని, ఐఎఫ్జిఎస్సి కంపెనీ అని, అలాల్ సర్టిఫికేట్ ఇలాంటివి ఉన్నాయి. అవునా, ఆల్ ఓవర్ 100 కంపెనీస్ తీసుకుంటే మన 30 ప్లేస్లో ఉంది. దీన్ని 2030 నుంచి 50 వరకు ఒక 10వ ర్యాంకు తెచ్చుకోవాలని మనం మా విజన్ పెట్టుకొని వర్క్ చేస్తుంది మన కంపెనీ మేనేజ్మెంటు. సో ప్రతి నెల చూడండి అందరికీ ఐడీలు ఉన్నాయి. 5 కోట్ల మందికి ఉన్నాయి. ప్రతి నెల 1 లక్ష నుంచి పైన టర్నోవర్ తీసుకుని ఇన్కమ్ తీసుకునే లీడర్స్ ఒక 40,000 మంది ఉన్నారు. హౌస్ ఫండ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. 3 జనరేషన్ ప్లాన్ ఆల్రెడీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక 10 నుంచి ₹1,00,000 లోపు తీసుకునే వాళ్ళు ఒక 40,000 మంది ఉన్నారు. ఇట్లా చాలామంది చెప్పుకుంటూ పోతే ఇంత టర్నోవర్ ఉన్న కంపెనీ ఎందుకు కొలాప్స్ అవుతుంది? సో మన చిన్న మైండ్ సెట్ నుంచి ఎప్పుడైతే మాత్రం వేస్టేజ్ చేసుకోవడం వల్ల మన జీవితాలు మారుతున్నాయి. సో ఏంటంటే అందరి మైండ్ సెట్ ఒకే విధంగా ఉండేది. ఇందులో వచ్చిన కూడా చాలామంది జర్నీని స్టాప్ చేస్తున్నారు. ఎందుకంటే సార్ అందరూ ఒకే తిరిగి ఉండాలని కాదు, టీం రావాలని కాదు. అవునా, మనం ఎంతైతే మనం వెతుక్కోవాలి, వేట చేసుకుంటూ పోతే మనం ఎప్పుడైతే మనం ఇందులో నిలబడి కనబడతామో. ఎగ్జాంపుల్ మనం మేడం కూడా జూమ్ ఇచ్చినారు. మనిషి మేము చిన్న ఏజ్లో అంత ఎట్లా అనంటే జస్ట్ నాకు టీం మొత్తం కొలాప్స్ అయినప్పుడు పాండుసాన్ని నేను గైడ్లైన్స్ తీసుకుంటే నిలబడు మనిషి నిలబడు అని అన్నారంటే ఏం నిలబడాలంటే నిలబడడం వల్లనే కదా ఇప్పుడు ఒక యూత్ ఐకాన్గా సెలబ్రిటీగా నిలబడేది. అప్పుడే ఆ అమ్మాయి డిసిజన్ తీసుకోకుండా బ్యాక్ స్టెప్ వేస్తే ఇప్పుడు ఉండకపోయేదంటే ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఉండదు. సో ప్రతి ఒక్కరికి టీం అనేది కామన్గా వస్తుంది, అది సెకండరీ. ఎవరైతే బలంగా ఇందులో నిలబడి కసిగా వర్క్ చేస్తారో 6 మంత్స్లో 1 lakh తీసుకున్న మన ముందరనే ఉంది మిర్రర్ అద్దం పాండు సార్ ఉన్నారు. అదే ఆపర్చునిటీ పట్టుకొని గల్లీ నుంచి ఢిల్లీకి పోయిన బీబీ మేడం. బయట చూడండి, ఒక సినిమా హిట్ అయితేనే ఒక 10 days సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆ సినిమా పోయినాక వదిలేస్తారు. మరి ఇప్పుడు బీబీ మేడం ఏం చేసిందని అందరికి ఇన్స్పిరేషన్. 9 కంట్రీస్లలో కాదు, వెస్టేజ్ యాప్ తీస్తే ఫస్ట్ తనే వస్తుంది. ఎక్కడుంది సార్ మరి? అందుకనే చేయాలి మనం వెస్టేజ్ అనమాట. సో ఇదే విధంగా కాదు, మనం చెప్పినాం కదా అసలు వెస్టేజ్ చేయాలంటే ఎట్లా నిలబడాలి ఏంటంటే అందరి మైండ్ సెట్ ఒక తిరిగి ఉండదు. ఒక ఆయన ఒక ఆపర్చునిటీ ఇస్తే మనం ఎట్లా ఆలోచిస్తామంటే దానికి ఒక చిన్న స్టోరీ చెప్దాం. ఒక కంపెనీ యజమాని ఉన్నాడు, ఓనరు. రోజు ఆయన దగ్గర వర్క్ చేసే మంచి నైపుణ్యం ఉందని ఆయనకు అర్థమైంది. కానీ వీని దగ్గర ఎంత నైపుణ్యం ఉందిరా, నేనైతే ఐడియా ఇచ్చినా కానీ వీడేం చేయలేకపోతుంది, కానీ వీని దగ్గర ఎట్లయినా విల్ పవర్ ఉంది, బయటికి తీయాలనేసి ఆ కంపెనీ ఓనర్ ఏం చేసిందంటే వీనికి ఎట్లనైనా రా మెటీరియల్ నేనే ఇస్తా. రా మెటీరియల్ మనకు వెస్టేజ్ ఫౌండరే ఇస్తుండు. ఇట్లా రా మెటీరియల్ నేనే ఇస్తా, అన్నీ నేనే ఇస్తా, వీళ్ళు మంచి ఒక కార్ని తయారు చేయమని చెప్పిండు. ఆ వర్కర్ ఏం చేస్తాడనంటే వాని ఛాయాశక్తులు ఆలోచించి విల్ పవర్ పెట్టి బయట స్కిల్ అంతా మొత్తం బయటికి తీసి అసలు ఎక్కడ చూడండి మంచి కారు బయట అక్కడ తయారు చేస్తాడు. తర్వాత తయారు చేసిన తర్వాత ఓనర్ని ఇన్వైట్ చేస్తాడు. సార్ నాది అయిపోయింది, నెక్స్ట్ ఏం లేదు, మనం జస్ట్ షోరూమ్ తీసుకుపోవడం వల్ల దీని ఫీడ్బ్యాక్ ఎట్లుంటుందో మీరు చెప్తే నేను బయటికి తీసుకెళ్తా. ఎట్లా తీసుకెళ్దా అని అంటే ఓనర్ పోయి అసలు మిస్మరైజ్ అవుతాడు అనమాట. ఆ కారుని చూసి
అసలు ఏంది వీని దగ్గర ఇంత పవర్ ఉందా, ఎందుకు ఇన్ని రోజులు నేను యూజ్ చేసుకోపోయినా, నా టర్న్ ఓవర్ ఎట్లా పెంచుకోలేకపోయినా అనేసి అంటాడు. సరే ఓకే ఫైన్ బాగుంది, ఎందుకనంటే ఓనర్కి ఆల్రెడీ అనుభవం ఉంది అనమాట. సూపర్ ఉంది, ఇలాంటి మోడల్ అయితే నేను ఏడ చూడలేదు. ఇది బయటికి పోతే మాత్రం 100% ఆ టర్న్ ఓవర్ నుంచి నేను వీనికి ఎంతన్నా షేర్ చేయాలని లోపల అనుకుంటాడు. సో ఈ కారుని బయటికి తీద్దామని అంటే ఏందనంటే బయటికి తీద్దామంటే ఇది అస్సలు వెళ్ళదనమాట. అసలు వెళ్ళకపోతే చాలామంది సజెషన్ తీసుకున్నారు, వీడు ఇంత మంచి కారు చేసిండే అసలు వెళ్ళట్లేదు, అసలు ఏం చేయాలని అంటే ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడంటే ఆ గోడ పెద్దగా ఉంది కదా సార్ బయటికి తీయండి అని అంటాడు. ఒక వ్యక్తి ఏమంటాడంటే వెడల్పు ఎక్కువ ఉంది కదా సార్ పొడవును తగ్గించండి గోడ అని అంటాడు. ఒక వ్యక్తి ఏమంటాడంటే ఎట్లనైనా కారుని ఒక పార్ట్ తీసేసి బయటికి పోయినాక అరేంజ్ చేసుకుందాం అన్నాడు. ఒక ఏం తెలియని వ్యక్తి వచ్చి ఒక వాచ్మెన్ వచ్చి ఏమైంది సార్ గేట్ ఓపెన్ చేసి పెట్టినా మీరు ఇంకా రావట్లేదు ఏమైంది అని క్వశ్చన్ వేస్తే ఇది వస్తలేదురా బాబు మా టెన్షన్ మాకుంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఏముంది సార్ ఇంతగానో ఆలోచిస్తున్నారు, ఏముంది గాల్లో టైర్లో గాలి తీయడం వల్ల అది దగ్గరగా అయిపోతుంది కదా, మీరు ఎత్తు ఎక్కువ ఉందనే ఆలోచిస్తారు కదా, టైర్లో గాలి తీయడం వల్ల అది దాని సైజ్ తగ్గుతుంది, బయటకు వచ్చినాక గాలి కొట్టుకోవచ్చు కదా, ఈ పాట తీయడం ఏంది గోడ తీయడం ఏంది అని అనేసి చూడండి. మనం నిలబడడం వల్ల జస్ట్ ఇక్కడ వాచ్మెన్కి వచ్చిన ఆలోచన ఓనర్కి రాలేదు, తయారు చేసిన వాడికి కూడా రాలేదు. ఎవరికైనా స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ ఏంటంటే మనం నిలబడడం వల్ల మన కింద ఎట్లాంటి మన కోరికల తీరిక ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. జస్ట్ మన మైండ్ సెట్ అనేది మార్చుకొని ఇందులో నిలబడడం వల్ల ది గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరైతే చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ యువర్ లైఫ్. ఇక్కడ ఈ స్టోర్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. కంపెనీ ఓనర్ ఏం చేయక టర్న్ ఓవర్ ఇస్తా అన్నా కానీ స్కిల్ ఉన్నా కానీ తయారు చేసిన వ్యక్తి బయటికి తీయలేకపోయాడు. జస్ట్ వాచ్మెన్ వచ్చి ఏముంది సార్ కార్లో టైర్లో గాలి తీయడం వల్ల టైర్ సైజ్ తగ్గిపోతుంది కదా, మనం ఈజీగా బయటికి వెళ్తుందని. మనకు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సక్సెస్ అని ఉంటుంది. ఎవరి మైండ్లో ఎవరు ఉందో వాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు నిలబడడం వల్ల ఇందులో 3 జనరేషన్ ప్లాన్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో అందుకనే చేయాలి. ప్రతి ఒక్కరు ఏం లేదు, నిలబడాలి, కనబడాలి, వినబడాలి. ఇది ఒక్కటే సక్సెస్ అనమాట వెస్టేజ్ జర్నీ చేయడానికి. థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్.